శ్రీమాత్రే నమః. నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజిస్తారు. అమ్మవారు బాల్యావస్థలో శైలపుత్రిగా, యవ్వనంలో బ్రహ్మచారిణిగా, గృహస్థాశ్రమంలో చంద్రగంటగా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. అమ్మవారి ప్రతి అవతారం స్త్రీ యొక్క వివిధ దశలకు ప్రతీకలుగా నిలుస్తాయి. బ్రహ్మ అనగా తపస్సు, చారిణి అనగా ఆచరించేది అని అర్థం. రాజ్యసుఖాలను త్యాగం చేసి శివుని గురించి ఘోర తపస్సు ఆచరిస్తుంది కనుక అమ్మను బ్రహ్మచారిణిగా పిలుస్తారు. ఆకులు కూడా తినడం మానేసి తపస్సు చేసింది కనుక అపర్ణగా పిలువబడుతుంది. ఓసారి కుమార్తెను చూడటానికి వచ్చిన మైనాదేవి కృశించిన కూతుర్ని చూసి ఊ మా అంది. అంటే ఊ అంటే వద్దు అని, మా అంటే తల్లి అని అర్థం. ఇంత కఠోరమైన తపస్సు చేయకు తల్లి అని బాధపడింది. అందుకే పార్వతీదేవికి ఉమాదేవి అని కూడా పేరు ఉంది. బ్రహ్మచారిణీదేవి ఉపాసన వల్ల సాధకులకు రెండవ చక్రమైన స్వాధిష్టాన చక్రం ఉత్తేజితమవుతుంది.